శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. ఈ నెల 12వ తారీఖు 12 డిసెంబరు 2020 కార్తీక బహుళ త్రయోదశి శనివారం, శని త్రయోదశి మహాపర్వదినం. ఈ రోజున శని భగవానుని యొక్క విశేషమైన అనుగ్రహం పొందడానికి ఇప్పటిదాకా ఎవ్వరూ ఎక్కడా చెప్పని ఒక అద్భుతమైన పరిహారాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని కనుక పాటించినట్లయితే మీ జాతకరీత్యా జరుగుతున్న ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే శని మహాదశ అంతర్దశల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక, జాతకంలో ఏ రకమైన శని పీడలు కానీ ఉన్నట్లయితే కనుక అవన్నీ తొలగిపోవడానికి, శాంతించడానికి అద్భుతమైన పరిహారం, ఖర్చు లేని పరిహారం. కాబట్టి ప్రతి ఒక్కరూ యథాశక్తి ఆచరించండి. ముఖ్యంగా శని త్రయోదశి రోజున వీలైతే కనుక ఉదయం నుంచి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. శరీరం సహకరించినట్లయితే ఉపవాసం ఉండండి. లేకపోతే కనుక లఘు ప్రమాణంగా అంటే కొద్దిగా ఆహారాన్ని తీసుకోండి, ఉల్లి వెల్లుల్లి లేకుండా. అలాగే ఈ రోజున శని త్రయోదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేయండి. సాయంకాలం ప్రదోష సమయంలో అంటే 5:30 నుంచి 6:30 మధ్య ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాన్ని పాటించండి. ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలం 5 గంటలకల్లా స్నానం చేయండి. పొద్దున్న తలస్నానం చేసినట్లయితే సాయంకాలం చేయక్కర్లేదు. పొద్దున్న తలస్నానం చెయ్యని పక్షంలో సాయంకాలం తలస్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి ఆకు తీసుకోండి. రావి ఆకు మీద కాటుకుతోటి మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఓం హ్రీం, ఓం హ్రీం అని బీజాక్షరాన్ని కాటుకుతో రాసి ఆ రావి ఆకు మీద నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఈ ప్రయోగం అంతా కూడా సాయంకాలం 5:30 నుంచి 6:30 మధ్య జరగాలి. వెలిగించేటప్పుడు ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, స్త్రీలు వెలిగిస్తున్నట్లయితే కనుక మమ భాతృరూపాయ శనేశ్వరాయ నమో నమః అనుకోండి. శనేశ్వరునిట స్త్రీలు ఎవరైనా సరే అన్నగా భావించినట్లయితే కనుక వాళ్ళని తక్షణమే అన్ని రకాల పీడల నుంచి ఆయన విముక్తి కలిగిస్తాడని చెప్పి లాల్ కితాబ్ పరిహార క్రియల్లో చెప్పడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందువల్ల అంటే ఆయనకి చెల్లెలంటే అమితమైన ప్రీతి కాబట్టి మనం శనేశ్వరుణ్ణి అన్నగారిలా సంబోధించినట్లయితే స్త్రీలు మమ భాతృరూపాయ శనేశ్వరాయ నమో నమః అని చెప్పి దీపారాధన చేసినట్లయితే కనుక శని త్రయోదశి రోజున విశేషమైన శని భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే ఆలయాలకు వెళ్ళినప్పుడు స్త్రీలు ఎవరైనా సరే శనీశ్వరుణ్ణి అన్నగారిలా భావించి సంబోధించి మీ కష్టాలు చెప్పుకున్నట్లయితే తొందరగా ఆ కష్టాల నుంచి ఆయన విముక్తి కలిగిస్తాడు. పురుషులు మాత్రం ఏం చేయాలంటే ఇదే విధంగా దీపారాధన చేసుకుని మమ పితృస్వరూపాయ శనేశ్వరాయ నమో నమః అని అనుకోవాలంటే తండ్రి స్వరూపంగా భావించాలి. శనేశ్వరుని తండ్రి స్వరూపంగా భావించి, నాన్నగారిలా భావించి ఆయనతో మీ కష్టాలు నాన్న అని సంబోధన చేసి చెప్పుకున్నట్లయితే కనుక విశేషంగా ఆయన ఆ కష్టాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాడని చెప్పి లాల్ కితాబ్లో మనకు తెలియచేయడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన పరిహారం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశిని నేను చెప్పిన విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. శని భగవానుని అనుగ్రహం వల్ల అనేక రకాల కష్టాల నుంచి, ఈతి బాధల నుంచి బయటపడండి. జై గురుదేవదత్త.